హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ ఏజెంట్ సోప్ గడ్ సరిగత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్. సో అత్త కోడలు వచ్చారు, వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందు ఏ టీం అత్తగారు? నా పేరు హైమావతి. హైమావతి గారు. కోడలు గారు? నా పేరు శాలిని. శాలిని గారు. వెరీ గుడ్. అండ్ ఇటు సైడ్ అత్తగారు? శాంత. శాంత. కోడలు గారు? ఆర్తి. ఆర్తి. వెరీ గుడ్. సో వీళ్ళు నలుగురు ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నారు, అత్తకి పెళ్లి చూపులు. సో ముందుగా ఏ టీం అత్తగారు, మీరే పెళ్లి కొడుకు. రండి ఇటు. స్టెప్స్. పెళ్లి కొడుకు గారు సిద్ధపడుతున్నారు, ఇప్పుడు పెళ్లి చూపులు జరగబోతున్నాయని. సో బాగా ప్రిపేర్ వచ్చారా మీరు? మనం అడగడం కాదు, వాళ్ళు కూడా కొన్ని అడుగుతారు మరి. ఓకే, వెరీ గుడ్. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. వెరీ గుడ్. మధ్యలో ఉన్నాడు పెళ్లి కూతురు. ఏం అడుగుదాం అనుకుని అడగండి. నీ పేరేంటి? నా పేరు శాలిని. ఏం చేస్తుంటావు? నాది బీటెక్ అయింది. ఇప్పుడు పెళ్లి చూపులు అవి చూసుకుంటూ ఉంటాం. వంటచ్చా? వచ్చు. ఎలాంటి వంటలు చేస్తావు? జాంకాయ. నీకు ఎలాంటి కావాలి? నాకు పిజ్జా బర్గర్స్ కావాలి, చేస్తావా? వండి పెడతాను. సరే ఓకే ప్రదీప్, నాకు నచ్చింది అమ్మాయి. మీకు పిజ్జాలు బర్గర్ చేసిస్తే చాలా పెళ్లి చేసేసుకోవడమే. మరి నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పింది కదా, అందుకు. అలా అయితే బేకరీలో ఉన్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు అయిపోవాలి ఇప్పటికి. అక్కడ వరకే తెలిసిన అమ్మాయి నువ్వేమైనా అడుగుదాం అనుకుంటున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? అంటే ఆయన మీరంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం. కాదమ్మా, పనికొచ్చేది. అంటే పెళ్లి పనికిరాదనా మీ ఉద్దేశం? నేను అలా అనలేదు. నా ఉద్దేశం ఏంటంటే అంటే పని చేయడానికి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారని. నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. అనుకుంటున్నారు? ఇంకా కొంచెం మెల్లగా అనుకోవచ్చు, అది పెద్ద కంగారేం లేదు. నేను చాలా రోజులు అనుకున్న తర్వాత చేశాను. అంటే ఇప్పుడు మీకు ఇంకా జాబ్ లేదా? ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, జాబ్ వస్తే చేస్తాను. ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు ఆయన. మంచిగా వచ్చాక చేద్దామని అట్లా. పాటలు బాగా పాడుతుంది పెళ్లి కూతురు. ఒక పాట పాడవా మరి? అన్ని హింట్లు ఇవ్వాలరా నువ్వు. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ఇంకా పాడదాం అనుకుంది, మనం చప్పట్లు కొట్టడం వల్ల ఆవిడ ఆపేసింది, అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు పెళ్లి కొడుకు పాట పాడతాడు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, అబ్బా కాలం నీ నేస్తం ముస్తఫా. ఎవడా ముస్తఫా? అయిపోయా ముస్తఫా అని స్టార్ట్ చేస్తే ఎవరా అనుకున్నాను. వెరీ గుడ్. సో పాటల వరకు అయిపోయింది, ఇప్పుడు డాన్స్ కూడా చూద్దాం. ఓకే, వెరీ గుడ్. రండి పెళ్లి కూతురు గారు. ముగ్గురు చాలా బాగా డాన్స్ చేశారండి. వెరీ గుడ్, సూపర్. అయినా మీరు పెళ్లి కూతురు అండ్ ఆవిడ కర్చీఫ్. సో ముగ్గురు ఇంత బాగా డాన్స్ చేశాక మీకు 5 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. ఎందుకు కదా టెన్షన్ లో ఉన్నట్టున్నారు మీరు? ఏం టెన్షన్ లేదు. పెళ్ళనా? లేదు. పెళ్ళంటే అసలు భయమా మీకు? ఏం భయం లేదు. ఏం లేదా? మీరు 4 ధైర్యవంతులా? అవును. ఓకే, అయితే ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుంది, రెడీగా ఉండండి. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. బొంగారాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. సో పెళ్లి కూతురు వచ్చింది, అడగండి. ఏం పేరమ్మా నీ పేరు? ఆర్తి.
ఏం చదువుకున్నావు ఆర్తి? బీటెక్ కంప్లీట్ అయింది. మీది? బీటెక్ చదువుతున్నాడు. చదువుతున్నారా ఇంకా? చదువుతున్నా. 12 సబ్జెక్టులు ఉండిపోయాయి. ఓ షిట్. మరి అంత ఫాస్ట్ గా ఎందుకు వచ్చారు పెళ్లి చూపులకి? చదువుకుంటూ పెళ్లి చేసుకుందామని. ఎగ్జామ్లు అయితే ఉండిపోయాయి కానీ ఏజ్ అయితే ఉండట్లేదు అమ్మా. ఏజ్ వెళ్ళిపోతుంది అందుకని. ఇంకా నా ఏజ్ వచ్చాక ఇవ్వడు కదా. వంట వచ్చా? లైట్ గా వచ్చి. ఇంటి పనులు అన్నీ వచ్చా మీకు? ఇంటి పనులు అంటే అది కూడా లైట్ గా వచ్చి. లైట్ గా వస్తే ఎట్లా? వంట లైట్ వేస్తుంటే కానీ చేయలేరు ఆవిడ. బట్టలు ఉతకడం. వాషింగ్ మిషన్ ఉంటుంది. వాషింగ్ మిషన్ ఉంటే నిన్నెందుకు చేసుకోవడం? వాషింగ్ మిషన్ ఉంటే అయిపోతుంది కదా. మీ ఇంట్లోనే ఆల్రెడీ వాషింగ్ మిషన్? ఆల్రెడీ ఉన్నాయి. అయితే చేసుకోండి, ఇంకెందుకు ఉతకక్కర్లేదు. ఫ్యూచర్ లో జాబ్ చేసే ఉద్దేశం ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదో చిన్నవి చేద్దాం అనుకుంటున్నాను. మీరు? మీకు జాబ్ చేసే ఉద్దేశం ఉందా? జాబ్ బిజినెస్ చేస్తున్నా నేను. ఏ బిజినెస్? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. మీరు కూడా రియల్ ఎస్టేటేనా? ఇన్కమ్ బాగుంటుంది కదా రియల్ ఎస్టేట్ లా అని. కబ్జా చేయడం అమ్మేయడం, కబ్జా చేయడం అమ్మేయడం. అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళతో కబ్జా చేస్తారనా మీ మాట? నేను అన్నానా? మీరు అనర్థం అదే కదా అందరికి. బాగా డబ్బులు రావాలంటే అలా చేయాలి అంటారు. అయినా ప్రదీప్ నువ్వు నా హైట్ తగ్గ వాడిని తీసుకురావాలి కదా. అవును, నేను కూడా చెప్పాను కదా ప్రదీప్, నా హైట్ దగ్గర చూడమని. తలెత్తుకునేలా చేసే వాళ్ళని తీసుకొచ్చారు. అవునా? నన్ను తల దించుకునేలా చేసినట్టున్నావు. పెళ్లి కూతురు కదా, సిగ్గుతో కిందకే ఉండాలని అలా అరేంజ్ చేశాను. ఓహో. అయినా నువ్వు జాబ్ చేస్తావు కదా, నేను బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముంది? అయితే ఇంట్లో ఉండి నువ్వు వండి పెట్టు, వాషింగ్ మిషన్ కూడా అవసరం లేదు, నువ్వేసి నేనే జాబ్ చేస్తా. ఓకేనా? ఇద్దరు పంచుకోవడమే, భార్య భర్తలు అంటే పంచుకోవడమే కదా. అంతేనా? అంతే. పాటలు పాడుకుంటారు మీరిద్దరు? తను వాడితే నేను వింటా. ఓకే. ప్రేమ కన్నా ఏముంది ప్రియా, ప్రియా ప్రేమించు క్షణం, ప్రేమ కన్నా ప్రాణాలు మనం, ప్రియా కాని సనం. అంతే. ఇది రాసుకున్నారు ఆవిడ, ఇంకా పాడలేదు. పాడే పాట అది పర్ఫెక్ట్ ట్యూన్ లో వచ్చింది. అది ఏం సినిమాలో ఇది? ఏమో నాకు కూడా తెలియదు. ఓకే ఓకే. ఒకసారి డాన్స్ చేసి చూయించు ఎట్లా చేస్తా. మీరు పాడరా పాట? అదే తను వాడింది కదా, ఇంకెందుకు నేను పాట. ఇది అమ్మాయి పాడింది కదా, ఇది ఇప్పుడు అబ్బాయి పాడింది. వద్దులేండి, తను వాడింది కదా. పెళ్లి కొడుకు కూడా పాడాలి. నువ్వే 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 కదమ్మా, నువ్వు నువ్వు ఓ ఒత్తి ఎక్కువ పెట్టావు దానికి, కోసేదాన్ని. తన కోసమని పాడమన్నారు. తన కోసం పాడమన్నారా? అందుకనే పాడుతుంది. రొమాంటిక్ ఫెలో. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు చూసారా, వీళ్ళిద్దరు ఇంత బాగా పాటలు పాడితే వాళ్ళ అమ్మ కూడా పాటలు పాడుతుంది తెలుసా? పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కూడా బీభత్సమైన సింగర్. పాట పాడమ్మా. ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాది, పెళ్లి కొడుకు. ఎన్నటికీ మాయని మమత. మింగిద్దావా అనుకున్నాను. వాళ్ళ చెల్లి కూడా బాగా పాడుతుంది పాటలు. ఏంటప్పటి నుంచి చూస్తున్నా, నా చెల్లి తట్టే చూస్తున్నారు. నాకు ఈడు జోడు కుదురుతుందని చెల్లి. ఏం మా అమ్మాయి బాగాలేదా? చెల్లే నచ్చిందా? బాగుంది, కొంచెం హైట్ ఎక్కువ అవుతుంది కదా, అందుకే ఆమె అయితే కుదురుతుంది. కసిఫ్ అమ్మాయి అయితే బాగా నచ్చింది కదా మీకు. వెరీ గుడ్, మీరు పాడండి. నీ ఎదలో నాకు చోటు వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు, మన ఎదలో ప్రేమని మార్చద్దు, ఇది పైన మాటలులే. ఇలాగే రోజు పాటలు పాడుకుంటూ మాట్లాడుకోండి. వెరీ గుడ్, సూపర్. మీకు కూడా 5 points. సెకండ్ రౌండ్. ఇప్పుడు కోడళ్ళు 4 పాటలు డాన్స్ చేస్తారు, విజిలేగానే ఆగుతారు. ఓకే, కోడలు ఇక్కడే ఉండండి, అతను బ్యాక్. కొంగు కొంచెం భద్రం పిల్ల, కొంప
గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. మీరు డాన్స్ బాగా చేశారు, మీరు బాగా ఆగారు. అది అనమాట. అంటే మీరు డాన్స్ సరిగ్గా చేయలేదని, మీరు ఆగలేదని కాదు. చాలా చక్కగా ఈవిడైతే మేకప్ కూడా చెరగకుండా, చెమట చుక్క కూడా పట్టకుండా ఉన్న ప్లేస్ నుంచి అని చాలా సింపుల్ గా డాన్స్ చేశారు. అండ్ ఇట్ సైడ్ పాయింట్ రాలేదు, అండ్ ఇట్ సైడ్ పాయింట్ వచ్చింది. కంగ్రాట్స్. ఈసారి నెక్స్ట్ సాంగ్ డాన్స్ చేయండి. ఓకే, వెరీ గుడ్, సూపర్. సెకండ్ సాంగ్. సూపర్, ఇద్దరు ఆగారు. కంగ్రాచులేషన్స్. చాలా కరెక్ట్ గా ఆగారు అనమాట. మీరు ఆ విజిల్ గా ఆగారా, మామూలుగా ఆలిపోయి విజిల్ కే ఆగారా? ఓకే, సో విజిల్ కే ఆగారు కాబట్టి ఇద్దరికి 1-1 పాయింట్. సైడ్ స్కోర్ 1, ఇట్ సైడ్ స్కోర్ 2. 2 పాటలు అయితే అయిపోయి హాయిసం వస్తుంది కదా. అయితే ఈసారి మీ అత్తల చేత డాన్స్ చేపిద్దాం, మీకు రెస్ట్ ఇస్తానే. ఓకే, థర్డ్ సాంగ్. మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party. It's time to party. చేతికందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party. It's time to party. Come on, come on, let's chill and thrill it, kill it now. Come on, come on, be checking చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a jalsa చేద్దాం రో. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. It's time to party now. రావే ఓ పిల్ల. మనకంటే గొప్పోళ్ళ టాటా పిల్ల. దేవుడో దేవుడో ఏ పిల్లగారే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. అత్తగారులు అస్సలు డాన్స్ చేయనని వాళ్ళు పాట అయ్యేంత డాన్స్ చేస్తూనే ఉన్నారు. కోడలు ఆగినా కూడా అత్తలు ఆగలేదు, చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ ఈ విజిల్కి ఎవరు ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. సో థర్డ్ సాంగ్ కూడా అయిపోయింది. స్కోర్స్ అయితే 2 and 1 లో ఉన్నారు. లాస్ట్ సాంగ్ కోడలు మీ చేతిలోనే ఉంది. ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో డిసైడ్ అవుతుంది. ఓకే, సో కోడలు ఆల్ ది బెస్ట్. లాస్ట్ సాంగ్. Barbie girl, baby doll, we'll let you
మెత్తంగా డోంట్ కిస్ మీ తీయంగా ప్లీజ్ కిచ్ మీ కారంగా. వెరీ గుడ్ సూపర్. అసలు చూసారా 4 పాటలు చేసినట్టే లేరు ఈ కోడలు ఇద్దరు. చక్కగా ఉన్న ప్లేస్ నుంచి కదలకుండా అక్కడక్కడే జాగ్రత్తగా చేశారు డాన్స్. సో 4 సాంగ్ ఇద్దరు ఆగారు, 1 పాయింట్ ఈచ్. సో టోటల్ స్కోర్స్ లో మనం 2 పాయింట్స్ లోనో, మనం 3 పాయింట్స్ లోనో. కంగ్రాచులేషన్స్. థర్డ్ రౌండ్ అత్త కోడళ్ళు ఇప్పుడు కబడ్డీ ఆడతారనమాట. గాజులు ఎరగడం, జుట్లు పీక్కోవడం, కింద పడిపోవడం ఇలాంటివి ఏమి జరగకుండా చాలా ప్రశాంతంగా ఆడతారు వీళ్ళు. ఓకే, ఎందుకో మీరు గెలుస్తారని నాకు అనిపిస్తోంది. ఓకే అత్తగారు, మీరే ఫస్ట్ ఛాన్స్. రండమ్మా. బట్టతల పట్టతల 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 పట్టతల. పట్టతల 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 పట్టతల. భయపడేస్తున్నారండి బాబు. కొత్త హడావిడి చేసి భయపెట్టి భయభ్రాంతులు గురి చేశారు వాళ్ళిద్దరిని. వాళ్ళ మీదకి వెళ్ళి మరి ఒక పాయింట్ తీసుకొచ్చారు. వెరీ గుడ్, సూపర్. ఇది ఇటు సైడ్ అత్తగారిది, ఇప్పుడు ఇటు సైడ్ అత్తగారు. రండి మీరు. పిచ్చిగూడు 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 పిచ్చి. ఓకే ఓకే ఓకే, లాగేకండి అమ్మా, చెయ్యి వచ్చేస్తుంది. వెరీ గుడ్, క్లాప్స్ మాన్. ఆవిడ లాగిన లాగుడికి మొత్తం ఒక చేయి పొడుగ్గా అయిపోయింది ఆవిడకి లాగా. సో మీకు 1 మోర్ పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. సో మీ స్కోర్ 2 అండ్ మీ స్కోర్ 0. ఓకే, ఇప్పుడు కోడళ్ళ ఛాన్స్. కోడలు గారు రండి. గుడుంబ శంకర్. గుడుంబ శంకర్ 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 గుడుంబ శంకర్. మీరు ఆడినట్లేదు, వాళ్ళు ఆడినట్టుంది నాకెందుకో. ఇద్దరు ముట్టుకున్నారమ్మా నిన్ను? నన్ను ముట్టుకోలేదు. చక్కగా ఆవిడే ముట్టుకుంటే ఆవిడే తోసింది, ఈవిడే వెనక్కి వచ్చింది, ఈవిడ సైన్ చేయలేదు. సో 1 పాయింట్ మీకు. సో మీ స్కోర్ 3. రామ్మా కోడలు గారు రండి. మీరు వైట్ లైన్ ముట్టుకుని వీళ్ళిద్దరు ముట్టుకుని వస్తే 4 పాయింట్స్ వస్తాయి మీకు. చాలా సింపుల్ గా అవుతుంది. అత్తిలి సత్తి. అత్తిలి సత్తి. అత్తిలి సత్తి అత్తిలి సత్తి అత్తిలి సత్తి అత్తిలి సత్తి అత్తిలి సత్తి అత్తిలి సత్తి. పట్టుకున్నావా అమ్మా? ఒకళ్ళు పట్టుకున్నావా? వెరీ గుడ్, 1 పాయింట్. ఒకరిని 2 టైమ్స్ పట్టుకున్నా. ఒకళ్ళని 2 టైమ్స్ పట్టుకున్నావా? ప్లగ్ లో 2 సార్లు వేయలేట్టినా, ఒకసారి వేయలేట్టినా సాగోటే అమ్మా. వెరీ గుడ్, సూపర్. సో ఇట్ సైడ్ స్కోర్ 1 అండ్ ఇట్ సైడ్ స్కోర్ 3. అందరిది ఫస్ట్ ఛాన్స్ లే, ఇప్పుడు రెండో ఛాన్స్. పట్టతల 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 పట్టతల. వాటర్ పెట్టేసి ప్రదీప్ వచ్చాడు. వెరీ గుడ్, కొడుతుంది ఆవిడ. వెరీ గుడ్, సూపర్, 1 పాయింట్. సైడ్ సైడ్ స్కోర్ 4. అత్తగారు రండి. పిచ్చిగూడు 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 పిచ్చి.
ఓకే వెళ్ళిపోయింది. ఆవిడ తీసుకెళ్ళక్కర్లేదమ్మా, మీరు వెళ్తే చాలు. వెరీ గుడ్, సూపర్. మీకు 1 పాయింట్. క్లాప్స్. ఓకే, సో ఇప్పుడు మన టోటల్ స్కోర్ 2, మన టోటల్ స్కోర్ 4. అత్తల ఛాన్సులు అయిపోయాయి. ఇప్పుడు ఇక కోడల ఛాన్స్. రెడీ కోడలు గారు. గుడుంబ శంకర్. గుడుంబ శంకర్ గుడుంబ శంకర్ గుడుంబ శంకర్ గుడుంబ శంకర్ గుడుంబ శంకర్ గుడుంబ శంకర్ గుడుంబ వాళ్ళే ఆడతారు చూడండి అమ్మాయి. గుడుంబ శంకర్ గుడుంబ. వెరీ గుడ్, సూపర్. కంగ్రాట్స్, మీకు పాయింట్ వచ్చింది. నా గాజులు వద్దు 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 వద్దు. సో ఇట్ సైడ్ స్కోర్ 3, ఇట్ సైడ్ స్కోర్ 4. అందరి ఛాన్సులు అయిపోయి మీ ఒక్కరి ఛాన్సే ఉంది. మీరు కనుక ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకొస్తే మీరు గెలుస్తారు, 1 పాయింట్ తీసుకొస్తే డ్రా అవుతుంది. అత్తిలి సత్తి 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 అత్తిలి సత్తి. ఏం దానికి వస్తున్నావా ఏంటి? అత్తిలి సత్తి అత్తిలి సత్తి. వైట్ లైన్ ముట్టుకుని వెళ్ళిపోమ్మా, 2 పాయింట్స్ వస్తాయి. దొరికారు, ఇద్దరు దొరికారు. ఆవిడ 1 పాయింట్ తేకమ్మా అని చెప్పాను, తెలుసు అది. అయినా సరే 1 పాయింట్ తీసి వెళ్ళిపోతుంటే కోడలు గారు ఆలోచించారు, రే టై అవుతుందేమో, ఇప్పుడు ఎలా ప్రదీప్ ఇబ్బంది పడతాడేమో అనుకుని ఆవిడ ముట్టుకుని 2వ పాయింట్ కూడా ఇచ్చింది. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్, వాళ్ళకంటే ఒకే 1 పాయింట్ ఎక్స్ట్రా తెచ్చుకున్నారు. సో మీ చేతుల మీదుగా గిఫ్ట్ అందజేయనమ్మా. రండి, మీరు కూడా రండి ఇక్కడికి. సో ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగోడలు. 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక మీ టోటల్ స్కోర్ 4th రౌండ్. అత్తగోడలు ఇప్పుడు అత్తగారు ఏదో చెప్దాం అనుకుని ట్రై చేస్తారు కోడలకి, కోడలు కూడా ఏదో చెప్దాం అనుకుంటుంది, నోటితో మాట్లాడలేరు. ఇది మౌనవ్రతం రౌండ్ అన్నమాట. ఓకే అమ్మా? సో ఈ రౌండ్లో ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చెప్పగలిగితే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఓకే, సో అత్తగారు రెడీగా ఉన్నారు మీరు? వెరీ గుడ్. ఫస్ట్ కార్డ్. కప్ప పాకడం. కప్ప పాకుతుందా? ఎగరడం. వేరేలా చేయండి పోనీ, ఇంకెలా వేరేలా చేయండి. పడ్డం పడడం. పడడం, ప్రేమలో పడ్డం. కార్డు వెళ్ళిపోతుంది. బెక్ 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 బెక్. కప్ప గంతులు. అంత చక్కగా చెప్తున్నాడు. ఏంటి ఆన్సర్ ఏంటి? కప్పగంతు. సో కార్డు వెళ్ళిపోయింది, మీరు చెప్పలేకపోయారు. పాప ఆవిడ అన్నిటి గెంతుతోనే ఉంది. 2 కేజీలు తగ్గింది కూడా ఈ కార్డు చేయడం వల్ల నుంచి. సో ఫస్ట్ ఆన్సర్ పోయింది. సెకండ్ కార్డ్. ఇల్లు. ఓకే, నోరు కదపకమ్మా. కదపలేదా? ఇలా అనండి, అలాగే ఉండండి. అదిగో అది ఏదో కదులుతుంది నోరు. ఇల్లు. ఇంటి పైకెక్కి పక్కింట్లో వాళ్ళని రాళ్లతో కొట్టాలి. అప్పుడు ఏమవుద్ది? వాళ్ళకు బొడిపి కడుతుంది. ఇల్లు. పైకెక్కాం, పైకెక్కి దూకాలి. బాణం. ఇంటి మేడ మీద ఎవరైనా నుంచోబెట్టి. అయిపోయింది, కార్డు వెళ్ళిపోయి చాలాసేపోయింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. 2 కార్డ్స్ చెప్పలేకపోయారు ఆవిడ. మీరు బాగానే చేశారు, ఆవిడది తప్పు. కాబట్టి ఈసారి ఆవిడ అటు వెళ్తుంది, మీరు ఇటు వస్తారు. ఈసారి ఎవరు తప్పు చూద్దాం. ఓకే కోడలు గారు, మీరు రెడీగా ఉన్నారా? మీరే ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకురావాలి మీ టీంకి. థర్డ్ కార్డ్. కలజోడు. ప్రదీప్. మీరు ప్రభాస్ అన్నారా? ఫోన్లో అలాగైనా ఫీల్ అవుతా కాసేపు. ఓకే, వెరీ గుడ్, సూపర్. థర్డ్ది కరెక్ట్గా చెప్పారు, పాయింట్ తీసుకొచ్చారు. పేరు అలాంటిది లేండి, ఈజీగా వస్తాయి పాయింట్లు. 4th కార్డ్. కొంచెం ఎలకల మంది వేసుకుని కాదా? ఏంటిది? భోజనం. గులాబ్ జామ్.
కాదా? నా ఫేవరెట్ అది. ఎగురుతుందా? తింటే మనం ఎగురుతామా? వాసన వస్తుందా? నీళ్ళు ఇచ్చేదా? అక్షింతలు తినేశాక ఇంట్లో ప్లేట్లు ఎవరు కడుగుతారు? అంకుల్ కడుగుతారు. భోజనం చేస్తాం. లెగ్ పీసు మాంసం ఎంత తింటావు రోజుగాని అడుగుతోంది. ఉల్లిపాయ ఉల్లిపాయ వెళ్ళిపోయిందా కార్డు? పకోడీ. ఆవిడ దాన్ని చేస్తూనే ఉంది పకోడీలు. అలా అంటే నువ్వు వేస్తే ఎలా ఉంది అంటే అమ్మ అన్నం తినేసాక వేడి నీళ్ళు చల్లినట్టుంది అది. సూపర్. 4th కార్డు ఎగిరిపోయింది కాబట్టి మీకు 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ఓకే, సో అత్తగారు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ పరిస్థితి మీరు చూశారుగా, మొహాలు చూసారు ఎలా మాడిపోయావు. సో పకోడీ మాడినట్టు. ఫస్ట్ కార్డ్. నీకు పిచ్చి పిచ్చి నీకు నాకు పిచ్చి. ఇంకా ఎక్కువైతే మీ ఆయన వాళ్ళ ఆయనకి పిచ్చా? వాళ్ళ ఆయనకి పిచ్చి అయితే నీకెందుకు? నీకు పిచ్చి ముదిరింది, నీకు పిచ్చి పట్టింది. అప్పుడు డైరెక్ట్ ప్రదీప్ అనొచ్చు. నెక్స్ట్ ఏంటి? నీకు పిచ్చి కరెక్టేనా? నెక్స్ట్ ఏంటి అత్తయ్య? నీకు నీకు జుట్టు దురద, జుట్టు పిక్కోవాలనిపిస్తుంది. నాకు పిచ్చి. ఈవిడ చూస్తే అలా అనిపిస్తుంది మీకు? నాకా మీకా? నీకు పిచ్చి. పిచ్చి కాకుండా పిచ్చి కాకుండా ఇంకేముంటాయి? మీకు బాగా అలవాటు ఉన్నట్టు తెలిసే ఉంటాయి మీకు అన్ని. మెంటల్. నాకు మెంటల్. భయపడ్డావా? నేను కూడా భయపడ్డా. ఓకే, వెరీ గుడ్. అంటే నువ్వు ఆన్సర్ చెప్పిన ఆనందంలో అరిచాను అంతే, నేను టెన్షన్ పెట్టుకోక. సో వెరీ గుడ్, సూపర్. సెకండ్ కార్డ్ తిరిగింది. అర్థం బాగైంది కదా వీళ్ళకి? పెద్దదా? చాలా. 2 days పడుతుంది. ఇల్లు నా వెనకాల చూడాలా? ఇంటి ముందర డెప్ప మీద మొట్టిగా వేస్తాను వెనక్కి తిరిగితే. ఏంటిది? ఇల్లు గోపురం. గోపురం. భక్తి. ఏంటిది? ఏం చేయాలి? పసుపు కుంకుమ. ఇల్లు ముందర. ముద్దు బిడ్డ. కళ్ళవాడి కోడళ్ళు. ఫెన్సింగ్. కాదా? పెళ్లి నాటి ప్రమాణాలు. తొలి చెట్ట. వరుదిని పరిణయం. మొగుడు. పెళ్లి ఇంట్లో. ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఇంట్లో కరెక్టేనా? ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూతురు చంపు. అది అంటే ఏం చెప్పాలి నేను? ఇల్లు. అది రిపీట్ మోడ్ లో వస్తుంది, అది రికార్డ్ చేసి. ఎదురింటి మొగుడు. అమ్మాయ్యా. ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం. అవ్వా, అలా చూపిస్తే కానీ అర్థం. ఎదురింటి మూడు, పక్కింటి పెళ్ళాలు మనకి ఎందుకండి అవన్నీ? చక్కగా మన ఫ్యామిలీలో మనం చూసుకోక. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో రెండోది కూడా కరెక్ట్ చెప్పారు. చాలా కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అత్తగారు మాత్రం చాలా మొండిగా యాక్షన్ ఏం మార్చకుండా ఒకటే ఎదురిల్లు. అంటే ఇది ఇల్లు కదా, ఇంకొక ఇల్లు ఇంటి ముందు ఎదురిల్లు అని చెప్తా. ఓ ఇది ఇల్లు, ఇది ఇల్లా? ఓ ఇదేమో పక్కిల్లా? ఇది పక్కిల్లు. ఇల్లు అని ఒకసారి అర్థమైంది కదా, మళ్ళీ ఎదురింటూ ఎదురిల్లు పక్కిల్లు అలా చెప్పండి. అట్లా చెప్తాను. బాగా తెలియని వాళ్ళు మీరు కూడా అలాగే. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ. 2 points వచ్చాయి మీకు. సో ఇప్పుడు మీ కోడలు ఏం చేస్తుందో చూద్దాం. ఓకే కోడలు గారు, మీకు కూడా 2 chances ఉన్నాయి. వాళ్ళ స్కోర్ ఆల్రెడీ దాటారు. సో వాళ్ళు 1 లో ఉన్నారు, మన 2 లో ఉన్నారు. ఈవిడ అస్సలు చెప్పదండి, మీరేం టెన్షన్ పడకండి. ఓకే, నేను చూసుకుంటాను. థర్డ్ కార్డ్. అరే తోంతో మంట. చిచి తప్పు. అదేంటండి వీళ్ళు మెంటలు, అగ్గిపెట్టి, కల్లుకుండ ఇలాంటి పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఏంటో టైం ఎక్కువ తీసుకోవట్లేదు వీళ్ళు. అవి ఎక్కువ వాడుతుంటాం కదా. ఎక్కువ వాడుతూ ఉంటారా? వాళ్ళు వాడు. వెరీ గుడ్, సూపర్. థర్డ్ ఇంత ఫాస్ట్ గా చెప్పారు. ఫోర్త్ కార్డ్. వాసన. టెంకలండి ఇవి ముదురు టెంకలు. ఎంత ఫాస్ట్ గా చెప్పారు చూసారా, ఎంత బాగా ఆలోచించి. 4 points. సూపర్. మన స్కోర్ 4, వీళ్ళ స్కోర్ 1. 2 గిఫ్ట్లు పంచుకుందాం. సో 4th రౌండ్ లో వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి మీ చేతుల మీదుగా రండి, గ్రూప్ ఫోటో దిగుదాం. ముప్పై 32 బొచ్చులు గెలుచుకున్నారు బి టీం వారు. అండ్ ఇక్కడతో 4 rounds ఫినిష్ అయిపోయాయి. 4 rounds ఫినిష్ అయ్యాక ఇట్స్ ఏ టీమ్ కి ఇందాక 12 అండ్ ఇప్పుడు 1, 13 points. అండ్ ఇట్స్ ఏ 12,
ఇప్పుడు 4 16 పాయింట్స్. దూది ఉండలు తీసుకెళ్లి ఆ బొచ్చులో వేస్తారు అంతే. ఎంత ఈజీగా ఉంటుంది తెలుసా. ఇప్పుడున్న మీ ముక్కులా ఉండదు ఆటేటప్పుడు, గర్వంతో ఎగురుతూ ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా అత్తలు ఆడి చూపిస్తారు మనకి ఎలా ఆడాలో. అత్తలు 2 చేతులు వెనకాల పెట్టుకుంటారు, లైట్గా ముక్కు నుంచి ఆ గమ్మ అంటించుకుంటారు. తర్వాత మొహం టేబుల్ కేసి కొట్టగానే ఆ దూది అంటుకుంటుంది. సో అంటుకోగానే పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి అంటే అది అందులో పడుతుంది. ఓకే, రెడీ? 1, చేతులు వెనకాల, 2, 3, గో. చేత్తో ముట్టుకోకూడదు, కబ్బు కేసి రాయకండి. తల పైకెత్తి అటు ఇటు కదిపితే ముందు కళ్ళజోడు పడుతుంది, తర్వాత దూది పడుతుంది. అత్తమ్మ, ఏం కాదు, పడుతుంది. క్లాప్స్. అదే కళ్ళజోడేది అత్తమ్మ? ఇదిగో బొచ్చు ఇక్కడ ఉంది, ఇదే అంటే కళ్ళజోడు తీసావు కదా, నాకు టెన్షన్ వచ్చింది. రింగ్ లో మరి పిసినారోళ్ళగా ఒక కాలు పెట్టకండి, 2 కాళ్ళు పెట్టండి. క్లాప్స్. దూదికేసి చూడకండి అమ్మా, మెల్లకని వస్తుంది. వాళ్ళకి తర్వాత టిప్స్ చెప్తాం. క్లాప్స్ కొట్టండి. ఇంకో కాలు. 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆంటీదా క్లాప్స్. అత్తరు పాపం చాలా కష్టపడ్డారు, చూసారా వాళ్ళ ముక్కులు ఎలా మెరిసిపోతున్నాయో. సో అది ఇప్పుడు కోడళ్ళు ఆడతారు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. కోడలు అత్త ప్లేస్లోకి, అత్త కోడల ప్లేస్లోకి. ఇక్కడ సేమ్ టైం మీరేం వేస్తారు చూద్దాం. ఇదే ఇవాళ టైటిల్ డిసైడ్ చేస్తుంది. రెడీ? 1, 2, 3, గో. తల ఊపాలమ్మా, తల ఊపితే పడుతుంది. అది అక్కడ దగ్గర అంటే అది ఎందుకు పడుతుంది? ఇయర్ రింగ్స్, చైన్లు అవన్నీ పడినా పర్లేదమ్మా, దూది పడితేనే మాకు కావాల్సింది. నీ ఇయర్ రింగ్స్ మాకెందుకు? తలుపు పిల్లలు మొత్తం తిప్పుతుంది లోపల. వస్తుందా? అయ్యా అబ్బా, నువ్వు ఊపుతుండే ఎప్పుడే వస్తా. పాపా ఏంటి ఈజీగా ఉంది నీకు, బాగా అర్థం. నేను ఇప్పుడే వస్తా, అక్కడే ఉండు. లైట్గా అతికించుకోమ్మా. ఇప్పుడే ఆవిడ దగ్గర చూసి వచ్చాను నేను, ఆవిడ అదే చేస్తుంది, లైట్గా అంటించుకున్నాడు. జుట్లో ఇరుక్కుపోయినట్టు చూడదు, అంతే పడింది. ఏ ఊపత, ఆగు. ఏం మాట్లాడుతున్నాను, ఆగు. ఈజీగా ఉన్నట్టుంది వీళ్ళకి ఆట. నేను ఇప్పటివరకు బాగానే ఆడావు కదమ్మా. అలిసిపోయావా? దిష్టి తేలిదా? నాది దిష్టి తగిలే మొహంలో ఉందారా? దిష్టి తీసేము. రింగ్లోకి వెళ్ళవా ప్లీజ్? ఓ ఫోన్లే, ఈసారి వెళ్ళు. ఆవిడ అక్కడే ఉండిపోయింది. కుర్చీ ఏమంటావా? ఉంటా ఒకసేపు ఉండి, ఇప్పుడే వస్తాను నేను. వెళ్ళకప్పుడే అంతేదా? క్లాప్స్, కమ్ ఆన్. వెరీ గుడ్, సూపర్. 5వ రౌండ్ కూడా చాలా బాగా ఆడారు. మొదలెట్టినప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు. చాలా బాగుంది.
అండ్ మీరందరూ చుట్టాలా? లేదుగా, మరి ఎందుకు అలా ఆడారు? రెండు టీములు సమానంగా 14 పాయింట్లు తెచ్చుకున్నారు. వెరీ గుడ్, సూపర్. సో ఓవరాల్ స్కోర్స్ లో మనం 13 లో ఉన్నాం. ఇప్పుడు 27 పాయింట్స్ అయింది. అండ్ మనం 16 + 14 30 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఇవాళ టైటిల్ గెలిచినారు. ఇప్పుడు వీళ్ళు తిట్టుకుంటే మీకు సన్మానం చేస్తారు. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నలుగురు చాలా బాగా ఆడారు. పాపం ఓడిపోయే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, గెలిచిన వాళ్ళు కొంచెం నీరసంగా ఉన్నారు. సో కష్టపడి ఆడినట్టున్నారు వాళ్ళు. సో మీ చేతుల మీదుగా కిరీటాలు వాళ్ళకి అందజేయండి అమ్మా. ఆ పట్టు చీరలు కూడా వాళ్ళకి అందజేయండి అమ్మా. అలాగే గడిసిరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ తీసుకోండి. అండ్ అలాగే మీ చేతుల మీదుగా అండ్ మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు. సో మీ ఇద్దరి కోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. వెరీ గుడ్, సూపర్. అండ్ నలుగురు చాలా బాగా ఆడారు. అండ్ నలుగురులో ఒకరు ఉమెన్ ఆఫ్ ది షో గెలుచుకుంటారు. సో మన నలుగురులో నన్ను కూడా కలుపుకుని మన 5గురిలో పెద్దవాళ్ళు. అత్తగారు కంగ్రాచులేషన్స్, మీరే వాళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో. చాలా చక్కగా డాన్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. మరో ఎపిసోడ్ మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్, థ్యాంక్ యూ.